హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు మరియు భారీ శుభవార్తను ఇచ్చే సూపర్ గుడ్ న్యూస్ అండి. సో, పెన్షనర్ల ఆదాయం రెండింతలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు టీడీఎస్ పరిమితిని పెంచుతూ వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు రెండింతలు చేశారు. వడ్డీ ఆదాయంపై పెద్ద మార్పు. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్లకు 50,000 వరకు మాత్రమే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉండేది. కానీ తాజా బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ. 1,00,000 వరకు పెంచారు. అంటే బ్యాంకు ఎఫ్‌డీలు, పోస్టాఫీస్ డిపాజిట్లు, ఇతర పొదుపు పథకాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై 1,00,000 వరకు పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది. పాత పన్ను విధానంలో అదనపు మినహాయింపులు. పాత పన్ను విధానాన్ని కొనసాగించే సీనియర్ సిటిజన్లకు రూ. 1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించడంతో పాటుగా అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై కూడా భారీగా ఊరట ఇచ్చారు. అద్దె ఆదాయంపై భారీ సడలింపు. ఇప్పటివరకు 2,40,000 వరకు మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండగా, తాజాగా బడ్జెట్‌లో పరిమితిని ఏకంగా 6,00,000 వరకు పెంచారు. అంటే అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు మరింత ప్రయోజనం అందనుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రోత్సాహకం. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్‌డి, పోస్టాఫీస్ స్కీమ్‌లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు రెండింతలు చేశారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లను తమ పొదుపులను మరింత భద్రంగా పెట్టుబడి పెట్టే అవకాశాలనైతే లభించనుంది. 2025 బడ్జెట్ సీనియర్ సిటిజన్లకు బిగ్ గిఫ్ట్. ఈ నూతన పన్ను మినహాయింపు ప్రయోజనాలు పెన్షనర్లకు, వృద్ధులకు పెద్ద ఊరటను అందించనున్నాయి. దీని ద్వారా పన్ను భారం తగ్గి వారి ఆర్థిక భద్రత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు సీనియర్ సిటిజన్ల జీవితాన్ని మరింత సులభతరం చేయడం కోసం కీలకమైన మార్గంగా అయితే మారనున్నాయి.